గేమ్ చేంజర్. మొదట ఫస్ట్ ఈ కథ గురించి చూద్దాం. కథలో రామ్ నందన్ అంటే రామ్ చరణ్ లవర్ దీపిక కియారా అద్వానీ. కియారా అద్వానీ కోసం ఐపీఎస్ అవుతాడు మన రామ్ చరణ్. తన సొంత జిల్లాకే కలెక్టర్గా వచ్చి సమాజాన్ని మార్చాలని, పేద ప్రజలకు సాయం చేయాలని, తన జిల్లాలో అక్రమాలు జరగవద్దు అని కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాడు. అదే జిల్లాలో మంత్రి మోపిదేని అంటే ఎస్జే సూర్య అనే అక్రమాలు చేస్తూ ఉంటాడు. అలాగే తన తండ్రి సీఎం సత్యనారాయణ శ్రీకాంత్ చనిపోతే ఆ సీట్లో ఎవరు కూర్చోవాలని చూస్తుంటాడు. ఈ టైంలో మోపిదేని అక్రమాలకు రామ్ చరణ్ అడ్డుపడతాడు. రామ్ నందన్ సస్పెండ్ అయ్యేలా కేసు పెడతాడు. వారి మధ్య వార్ నడుస్తున్న టైంలో సీఎం సత్యనారాయణ చనిపోతాడు. దీంతో మోపిదేవి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ క్రమంలో రామ్ నందన్ అంటే రామ్ చరణ్ దీపిక పెళ్లిపై అటాక్ చేశాడు. అలా ఇంటర్వ్యూలో ఒక బ్లాస్టింగ్ ట్విస్ట్ జరుగుతుంది. ఈ సినిమా అన్ప్రెడిక్టబుల్. మూవీకి ముందు ట్రైలర్ ద్వారా ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. సినిమా కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది అంటూ ప్రమోషన్ చేసుకున్నారు. నిజంగా ఈ మూవీ అన్ప్రెడిక్టబుల్లా? అవును, ఇది అన్ప్రెడిక్టబుల్ మూవీ. మెగా ఫ్యాన్స్కి అన్ప్రెడిక్టబుల్ మూవీ. ఇలాంటి అవుట్పుట్కు అస్సలు ఊహించి ఉండరు కదా. 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇలా ఉంటుంది అనేది అస్సలు ఊహించని ఉండరు. అంటే సినిమా మరి అంత బాగోలేదని కాదు, అంటే అంత కాస్త బాగా ఉందని చెప్పవచ్చు. కానీ 500 కోట్ల భారీ బడ్జెట్తో రావాల్సిన సినిమా మాత్రం కాదు. నిజానికి శంకర్ గురించి ఆయన డైరెక్షన్లో వచ్చిన ఒకే ఒక్కడు భారతీయుడు, జెంటిల్ మ్యాన్, శివాజీ లాంటి అన్ని సినిమాలు కూడా సందేహాత్మకంగా ఉంటాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా సందేశాన్ని ఇచ్చే సినిమానే. గేమ్ చేంజర్లో కూడా కమర్షియల్ యాంగిల్ ఉంటుంది, కానీ వాటికి వచ్చిన ఫీల్ ఎందుకో గేమ్ చేంజర్కి రాలేదు. దీనికి కారణం ఫ్యాన్స్కి మూవీ టీం క్రియేట్ చేసిన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయి ఉండొచ్చు. సినిమా కోసం బడ్జెట్ ఓవర్ అయి ఉండొచ్చు. ఇలా చాలానే ఉన్నాయి. అలాగే కొన్ని మిస్ అయ్యాయి కూడా. శంకర్ సినిమా అంటే మరో వ్యక్తి గుర్తుకొస్తారు, ఆయనే ఏఆర్ రెహమాన్. శంకర్ సినిమాలో సాంగ్ అండ్ మ్యూజిక్ క్లాసిక్గా ఉంటాయి, కనెక్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్లో కనిపించడం లేదు. దీన్ని కవర్ చేయడానికి సాంగ్స్కు భారీ బడ్జెట్ పెట్టారు, అయినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్కడా కూడా కనెక్ట్ అవ్వలేదంట. సినిమాని చూస్తే స్టార్టింగ్ అవ్వడమే ఈలలు వేయించాడు. తర్వాత రామ్ చరణ్ పర్ఫార్మెన్సు, డ్యాన్స్, కొంతవరకు మంచి స్టోరీ, 2 సాంగ్స్, అలాగే మైండ్ బ్లాక్ ట్విస్ట్లతో ఇంటర్వెల్ బ్లాక్, ఇలా చక్కచక్క అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి అక్కడ కూడా స్టోరీలో కొన్ని ట్విస్టులు ప్లాన్ చేశాడు శంకర్. అప్పన్న ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉన్నా ఎందుకో అసంతృప్తి. అప్పన్నను పెద్దగా ఎలివేషన్ చేయలేకపోవడమే కావచ్చు దీనికి కారణం. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే నిజానికి శంకర్ క్లైమాక్స్లో భారీ స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ క్లైమాక్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంది. అయితే సెకండ్ హాఫ్లో కనిపించిన ల్యాగ్ అనేది క్లైమాక్స్లో కూడా కనిపించింది. ఓ టైంలో హీరో విలన్ ఇంకా ఎంతసేపు కొట్టుకుంటారా బాబు అని అనిపించేలా ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, కానీ సెకండ్ హాఫ్లో కథనానికి శంకర్ మరీ పని చేయాల్సి ఉండే. అలాగే రిలీజ్ అయిన సాంగ్స్లో నానా హైరానా, ఆ సాంగ్ కోసం థియేటర్లో ఆడియన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ అంత ఇంపార్టెన్స్ ఉన్న ఆ నానా హైరానా సాంగ్ను సినిమాలోనే లేకుండా చేయడం పెద్ద మైనస్ అయిపోయింది. కాగా అన్ని సాంగులతో ఈ సాంగ్కే అత్యధిక బడ్జెట్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సాంగ్ను 14 నుంచి థియేటర్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే 500 కోట్ల ఖర్చుతో కొన్ని వృధా స్క్రీన్లపైనే కనిపించాయి. నరేష్ ఓన్లీ 1 డే యాక్టింగ్ ఎక్కడా కనిపించలేదు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ప్రియదర్శి ఉన్నారు, కానీ ఎక్కడ, ఎందుకు, ఎలా వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. రాజు కనకాల ఎప్పట్లాగానే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. రామ్ చరణ్ విషయానికి గేమ్ చేంజర్ మూవీ గేమ్ చేంజర్ చేసేది ఆయననే. యాక్టింగు, డ్యాన్స్, పర్ఫార్మెన్స్ అన్నిట్లో 100కు 100% మార్కులు. ఎక్కడ వంక పెట్టలేం. సినిమాకు రామ్ నందన్ అప్పన్న పాత్రకు ఎంత కావాలో అంతే చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ ఓ అద్భుతమైన అమ్మాయి, అంతకు మించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. అంజలి క్యారెక్టర్ పర్లేదు. ఎస్జే సూర్య ఎప్పట్లాగే మెప్పించాడు. సముద్రకానికి మాట్లాడడానికి, నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. అయితే 500 కోట్లు ఎక్కడ పెట్టారు? ఈ క్వశ్చన్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో పని చేయాల్సి ఉండే. ఇది గేమ్ చేంజర్ యొక్క రివ్యూ. కొంతమంది రివ్యూ మీద ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి. మాకు మొత్తం నిద్ర మొత్తం ఊరికిండు సినిమా ఉంది. బ్రో మూవీ ఎలా ఉంది చెప్పండి బ్రో. $20 వేస్ట్ బ్రో. బ్రో మూవీ ఎలా ఉంది? వద్దులే, నేను వద్దులే బ్రో.
బ్రో మూవీ ఎలా ఉంది బ్రో నా పక్కన I'm unpredictable.